IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. సో దాని గురించి మేము ఏదో మోసం జరిగింది అనుకుంటున్నా నేనైతే. అంతే. ఏం మోసం జరిగి ఉంటుంది అంటారు? ఏదో ఓట్లు అందరం జనం మాత్రం వేసారు ఓట్లు. ఎవరికి? జగన్కి. మోసం ఏదో జరిగింది, అదే తెలియట్లే. ఎందుకు అనుకుంటున్నారమ్మా అలా? ఏమో నేను అనుకుంటున్నా. మరి ఏమైపోయినాయి ఆ ఓట్లన్నీ? ప్రభుత్వం వచ్చింది, దీని గురించి మీ అభిప్రాయం? కూటమి మాకు తెలియదండి. పార్టీ గెలిచింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఎవరు గెలిచినా బాధలేదు, మాకేముంది నాన్న, మేము కష్టపడేవాళ్ళం. మీరు ఏమనుకుంటున్నారా ఈ వరకు? మా వరకు అంటే మీ అభిప్రాయం కదమ్మా. టీడీపీ గెలిచింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది? ఏముంది, మాకు ఆ పింఛన్లు మంచులు ఇస్తే చాలు, అన్నీ ఇచ్చాడుగా మరి జగను. రైతు పథకం అది వేసాడు, మరి అప్పుడు ఇవ్వలేదు. రైతు పథకం వేస్తానన్నప్పుడు కూడా వేయలేదు. ఇప్పుడు రైతు పథకం వేస్తున్నాడు, పింఛన్ ఎత్తున్నాడు, ఇంటికి తీసుకొచ్చి ఎత్తున్నాడు. అప్పుడు 200 పింఛనప్పుడు పంచాయతీ ఆఫీస్ తీసుకెళ్ళి అల్లాడి తెల్లడి అయిపోయాం జనం. ఇంకా అది జరిగేది. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే? మాకేం తెలుసు నాన్న ఆ కారణాలు. ప్రజలు మీరేమనుకుంటారు? ప్రజలు మోసం చేశారు అనుకుంటారు, ఇంకేమనుకుంటారు? ఇవన్నీ వేసారు కదా, అన్ని పథకాలు ఇచ్చాడు కానీ మరి ఏంటో, మరి ఒక తుఫాను పోయినట్టు పోయింది. ప్రజలు మోసం చేశారంటారా? మోసం చేశారు. ఎందుకు అనుకుంటారమ్మా? ఎందుకు అనుకుంటారండి? మరి మనం ఏం చేద్దాం? ప్రజల్లో ఒక్కొక్కసారి నిన్ను చూడాలని, నన్ను ఒకసారి ఆయన చూడాలి, ఒకసారి ఈయన చూడాలని. మరి నువ్వు అప్పుడు ఎట్లాగ వచ్చావు, మరి నువ్వు కూడా మోసం చేసావు అంటారు కదా. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? వచ్చే రోజు ఎలా ఉండొచ్చు అనుకుంటారు? ఎలాగుండేది ఏందో వాళ్ళ బెత్తకం వాళ్ళ ఇష్టం. మందే ఉంది చెప్పు, నేను చెబితే వింటారా? చేయాలని అనుకుందాం. ఎవరైనా మంచి చేయాలి, ఎవరైనా శుభ్రంగా చేస్తే ప్రజల్లో కలుపుతాడు. అది బోర్డు పైన పవన్ పాదయాత్ర చేసి కూడా గెలిచాడు. ముఖ్యంగా చెప్పాలంటే అదొక ఇంపార్ట్. ముందు పవన్ గెలవటమే అక్కడ మెజార్టీ కనపడుతుంది. అది మనలో ఒక ముందుకు వచ్చాడు. మన చిన్నోడైనా వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరు నిలబడకపోయినా ఇతను సాధించాడు ఓ రకంగా చెప్పాలంటే. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? కూటమి కావాలనుకున్నాం, అది వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం అంటున్నా. అభిప్రాయం ఏం చెప్పాలి అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ వచ్చిన గెలుపుని? సంతోషంగానే ఉంది. అంటే జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే? అలాగే పార్టీ ఆయన ఓడిపోయారు కదా, కేవలం 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు అంతలా ఓడిపోయారు అంటే? జనం మరి ఒకళ్ళైతే ఊళ్ళో అయితే అనుకోవచ్చు, రాష్ట్రం అంతా అట్లా జరిగింది. అంటే మీ వరకు మీరేమనుకుంటున్నారా? మా ఊళ్ళో కూటమి వస్తుంది అనుకున్నాం. మా కూటమి వచ్చింది ఓకే బాబాయ్, జగన్ గారి పార్టీ ఇంతలా ఓడిపోవడానికి ఏది కారణమై ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు మీ వరకు? బాగానే చూసింది ప్రభుత్వం, బాగా వచ్చింది. మరి ఎందుకు పోయిందో కానీ అర్థం కాక. అంటే కూటమి గెలవడానికి కారణం ఏంటి అంటే మీ వరకు కారణాలు? గెలవడానికి కారణాలు ఏముంది, మనకు ఉమ్మడి పొత్తు వల్ల గెలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? ప్రభుత్వం వచ్చింది కదా, మీరేమనుకుంటున్నారా ఏంటని? జస్ట్ 2 మాటలు మీ అభిప్రాయం. అదే అంతా మంచి జరిగిద్దని నేను అనుకుంటున్నాను. అంటే జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే తెలీదండి. అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వైసీపీ వాళ్ళు కేవలం 11 సీట్లే వచ్చినాయి అమ్మ. ఎందుకు అంత తక్కువ ఓడిపోయారంటే మీ అభిప్రాయం? మీ వరకు మీరు ఆలోచించే కారణాలు అంటే అందరూ వేశారు, మరి ఎందుకు అలా ఓడిపోయారో తెలియదు. ఎవరికి వేశారు అందరూ? అంటే కొంతమంది వేసామని అంటున్నారు మాతో, మరి ఎందుకు ఓడిపోయారో తెలియదు. ఓకే, మరి టీడీపీ పార్టీ గెలవడానికి కారణాలు ఏంటి అంటే? ఆయన అన్నీ మంచి చేశారని. ఓకే, అలా మరి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు అన్నీ బాగుండాలని అన్నిటికీ. అంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు వైసీపీ వాళ్ళు ఈసారి. అదే మరి ఎందుకు జగన్ గారు ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు మీ వరకు మీరు? ఏదో మోసం జరిగింది అనుకుంటున్నా, ఇంకంతే. మరి టీడీపీ పార్టీ గెలవడానికి కారణం ఏంటి అంటే? ఇప్పుడు వీళ్ళు మరి అన్నీ చేస్తామంటున్నారుగా, ఇప్పుడు తెలుగుదేశం కావాలి, అమరావతి కావాలని. అందుకు అదేలా చేస్తారంటారా? మరి ఏమో మరి అయ్యి మనకు తెలియదే. మీ అభిప్రాయం మీ వరకు మీరు?
చేస్తారనుకుంటున్నారా? రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది బాబు గారు. అవును చేస్తారేమో మరి. అదొకటి రాజకీయంలోకే వచ్చాడు కానీ వాడు సినిమా తీస్తేనే 3 కోట్లు వస్తాయి. అది కూడా వదులుకొని ప్రజల కోసం వచ్చాడు. ఇవాళ వచ్చాడంటే అతను అన్నది సాధించి చూపించాలి. ఇవాళ ప్రజల్ని నాశనం చేసేసాడు, పతనం చేశాడు జగనం. అన్ని రేట్లు పెంచేశాడు. ఒకటి కాదు ఒకటి చెప్పాలంటే రౌడీయిజం కూడా ఎక్కువే. బందరు బీభత్సంగా ఉంది ఇవాళ మాకు. ఇవాళ బందరు కానీ గుడివాడ కానీ బీభత్సంగా ఉంది. అది ఒకవేళ పారిపోవటం కూడా జరిగింది. అది మీకు తెలిసే ఉంటుంది. అది ఇది రాని పులులు వచ్చినాయి ఇవాళ. బెజవాడ గడ్డ మీద పుట్టాడు రంగా, తర్వాత వీళ్ళిద్దరే వచ్చారు. నేను చెప్పాలంటే పవన్ లోకేష్ వచ్చారు అంతే. రంగా తర్వాత ఇవాళ వచ్చింది ఈయనే. నేను చెప్పాలంటే మాది విజయవాడే, మా అమ్మగారిది. అందుకనే వాళ్ళంటే ఒక అన్నది చేస్తాడు. దోసుకునే వ్యక్తులు కాదు. సగం ప్రజలను దోసుకొని రాష్ట్రాలను దోసుకొని తినే సొమ్ము వాళ్ళు కాదు వాళ్ళు. నిన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి ఈయన చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీ ఉద్యోగాలు మీరు నిర్వర్తించండి, ఆశ పడద్దు దేనికి కూడా, తర్వాత ఆలోచన చేద్దాం. మనము ముందు ప్రజల కోరికలు తీర్చి ప్రజలు ముందడిగేసి డెవలప్ చేసి అప్పులో ఉన్న మన దేశాన్ని మన రాష్ట్రం కాపాడుకుందాము. ఒకళ్ళైతే ఇదిగా ఉంటుంది, 3 పులులుగా నిలబడ్డారు మన ఇండియాకి. అది మాకు గొప్పతనం. అతనే చేతులారా చేసుకున్నాడు. కొన్ని అమలు చేసినా కొన్ని పాతాళాన్ని తొక్కేశాడు. ఆడవాళ్ళకి లయం చేశాడు. ఇవ్వటమని అవి ఇచ్చామని ఎందుకు ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? మేము ఇమ్మని అడగలేదు కదా. ప్రజలు ఎవరను మేము ఇస్తే నీకు వేస్తావు, నువ్వు గెలుస్తావు అనలేదు కాయాలా? నువ్వే ఇచ్చుకున్నావు, అప్పు చేసేసావు. ఆ అప్పులో కొంత నువ్వు దోసుకున్నావు నీ ప్రజలకి. మాకు అతి ఇచ్చావు, నువ్వు అది దోసుకున్నావు. ఇంత అప్పు దేనికయింది? ఎవరో రానప్పు ఇవాళ ఎందుకయింది మరి? నీకన్నా ముందు పరిపాలించారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇంత అప్పు దేనికైంది? అది అది రాజకీయం రౌడీయిజం ఎక్కువయ్యా. రౌడీయిజం ఎక్కువ. అతని మాటే శాసనం. అందరినీ తొక్కేయాలి. రెండోసారి కూడా నేనే అడిగేయాలంటాడు. ఒకళ్ళు ఒక అవకాశం ఏడితే చాలు, 2 అడుగు 3 అడుగు వేయాలంటే 2 అడుగు 3 అడుగు వేయాలంటే ఇది అమ్మ మన సొమ్మా ఏంటి? మన ప్రజల అది అతను పతనానికి దారి. టీడీపీ ఇంత భారీగా గెలవడానికి కారణాలు ఏంటి అంటే పవన్ రాబట్టే వచ్చి. అది కాక ఒకసారి బట్టంలో తేడా చేశాడు చంద్రబాబు నాయుడు, ఓడిపోయాడు అని చెప్పి ప్రజలు ఇవాళ అతనికి అనుమతి ఇచ్చేశారు, పెట్టించారు. చెప్పులు వేశారు బందరొత్తే పవన్ మీద. రోడ్డు మీద పడుకున్నాడు. పవన్ రానియకుండా చేశారంటే చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి. జగన్ చేసిన అత్యాచారాలు చాలా ఉన్నాయి. లేడీస్ని కూడా మొన్న కూడా ఓటేసి వెళ్తుంటే లేడీస్ని ఆటోలో లాగేసి కొట్టేశారు వాళ్ళు. బందర్లో కాదు, అక్కడ ఏదో పల్లెటూరులో ఓటేసి వెళ్ళిపోయేవాళ్ళు లాగి. అట్లాంటి రౌడీయిజం బోర్డు అంతా చేశారు. నా కొడక అన్నారా పవన్ కళ్యాణ్ని? ఆడిడు కొడక తీడు ఆడి కొడక అప్పుడా అంటానికి వీళ్ళకి నోళ్ళు లేవా? ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎలా ఉండొచ్చు 12వ తేదీ ప్రమాణ స్వీకారం రమ్మన్నారు మమ్మల్ని కూడా బందరు. ఉండొచ్చు ఏముందయ్యా, ఇంకా ఇదంతా ప్రజలు గెలిపించుకున్నాం, కావాలని గెలిపించుకున్నాం. అతను చెయ్యాలి. చేస్తే నెక్స్ట్ స్టెప్కి అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇట్లా చేస్తే రాడు, మెప్పించి చేస్తేనే వస్తాడు మళ్ళీ. అది ఉంది, వాళ్ళలో ఉంది గొప్పతనం. మాలో గొప్పతనం ఉండి గెలిపించాం, వాళ్ళలో గొప్పతనం ఉండి మమ్మల్ని మెప్పించాలి. ఏ విధంగా అంటే అప్పు అనేది తగ్గించాలి, ఖర్చు అనేది వేస్ట్ చేయకూడదు, దోచుకు తినకూడదు. ప్రజల సొమ్ము కానీ ఆ సొమ్ము కానీ. అది నా ఉద్దేశంగా చెప్పాలంటే దోచుకుంటాం తగ్గించాలి. అన్నయ్య అమలు చేయాలి. మళ్ళీ రావడానికి మీకు అవకాశం ఉంచుకోవాలి. మీరు ఇంతటితో తెచ్చి అనిపించుకోకూడదు, శబాష్ అనిపించుకోవాలి.